ఈ హైదరాబాదు ప్రతి 3 మాసాలకి 4 మాసాలకి ఒకసారి ఖాళీ అవుతుంది. సంక్రాంతి వచ్చిందంటే సగం హైదరాబాద్ ఖాళీ వెళ్తుంది. హైదరాబాదు నుంచి ఆంధ్రాకి వెళ్ళే టోల్ గేట్లు మొత్తం ట్రాఫిక్ జామ్లు అవుతాయి. పండగ అయ్యాక వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ అట్నుంచి ఇటు టోల్ గేట్లన్నీ జామ్ అవుతాయి. అలాగే దసరా వచ్చిందంటే ఇటు నుంచి అటు వెళ్ళే టోల్ గేట్లన్నీ జామ్ అవుతాయి. మళ్ళీ అటు నుంచి పండగ అయిపోయి వెనక్కి వచ్చేటప్పుడు 3 రోజులంతా హైవే అంతా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మళ్ళీ ప్రజాస్వామ్యానికి పండగ రోజు వస్తూ ఉంది మే 13వ తారీఖు. మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, మీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవటం, మీ రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవటం మీ అందరి చేతుల్లోనే ఉంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరందరూ ఒకటే గ్రహించండి. మీ ద్వారా కనీసం బాధ్యత కలిగిన దేశ పౌరులైన మీ అందరూ ఒక్క నిమిషం ఆలోచించమని అక్కడ మీ కుటుంబ సభ్యులకో, మీ బంధువులకో, మీ స్నేహితులకో చెప్పి ప్రతి ఒక్కళ్ళు కనీసం ఒక 5 ఓట్లు చంద్రబాబు నాయుడు గారి కోసం మార్చగలిగితే తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. హైదరాబాద్కు పడ్డ పునాదులు, అమరావతిలో కూడా పడ్డ పునాదులు పెరుగుతాయి. ఆ పునాదులతో పాటు రాబోయే తరం, ఎందుకంటే తాయిలాలు ఇవ్వటం ఒక్క నిమిషం పని, దాన్ని వాడుకోవటం, ఖర్చు పెట్టుకోవటం ఇంకొక గంట పని. కానీ భవిష్యత్తుని నిర్ణయించటం, భవిష్యత్తుని నిర్మించటం ఒక్క రోజుతో సాధ్యమయ్యే పని కాదు. కానీ ఆ భవిష్యత్తు కోసం వేసిన పునాదుల్ని నాశనం చేయడానికి గత ఎన్నికల్లో ఒక్క మనిషికి ఒక్క రోజు ఓటేయడంతో సరిపోయింది. ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలంటే మీరందరూ మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి. రాబోయే ఎన్నికల పండక్కి ఖచ్చితంగా ఒక సంక్రాంతి లాగా, ఒక దసరా లాగా, ఒక దీపావళి లాగా మీ సొంత రాష్ట్రాలకి తరలి రావాలని హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా వివిధ దేశాల్లో ఉన్నటువంటి మైలవరం, అలాగే ఆంధ్ర ప్రాంత సోదర సోదరీమణులందరికీ కూడా ఈ వేదిక నుంచి నేను కోరుకుంటూ